అకాల వర్షాలతో పండించిన మొక్కజొన్న పంట వర్షానికి తడిసిపోయిందని ప్రభుత్వం మద్దతు ధర కల్పించి కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు. పంట కోస్తే ఒక బాధ అని, కోసిన పంటకు మద్దతు ధరలు లేక మరొక బాధ అని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దళారులు తమ ఇష్టానుసారంగా పంట దిగుబడులను కొంటున్నారని, రైతులు వారి చేతుల్లో మోసపోతున్నారని ప్రభుత్వం ముందుకు వచ్చి రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు. వానకు తడిచిపోతున్నాయి సార్. పరిస్థితి ఏం బాగాలేదు మాది. గవర్నమెంట్ మద్దతు ధర ఇచ్చాడు. ఇలా తెలంగాణకి వెళ్ళి కొంటున్నాడు గవర్నమెంట్, మనకెళ్ళి కొనడంలే. వాన పడి మొత్తం తడిచిపోతున్నాయి. మా పరిస్థితి ఎట్లా సార్? ఆరబెట్టుకునికి లేదు. రేగులలో వచ్చే రేగులు అంతా కారుతున్నాయి. గవర్నమెంట్ కొంచెం రేటు కొంటే మాకు కొంచెం గిట్టుబాటు ధర వస్తుంది సార్. బయట ఎట్లా కొంటున్నారు ఇప్పుడు? బయట వాళ్ళ ఇష్టచారం కొద్ది కొంటున్నారు సార్. దళారు ఈ రోజు ఒక రేటు, రేపు ఒక రేటు. వాన పడితే తక్కువ. కోసుకుంటే శీలం భంగం అయితే, కోసుకుంటే ఇడ భంగం అవుతాయి. ఎకరాకు వచ్చేసి 25 కానించి 28 వరకు వస్తుంది. 30,000 ఎకరాకు. ధర లేదు. వర్షం పడే కొద్దీ తగ్గుతుంది రేటు. వాళ్ళ ఇష్టచారం కొద్ది కొంటారు అంతే. గవర్నమెంట్ అయితే మ్యాచర్ వచ్చి చూసి కొంటాడు. ఈయన ఆడ కొంటాడు. ప్రైవేట్ అలా కొంచెం రైతులు మోసం చేసే పరిస్థితి. రైతుల పరిస్థితి సార్ ఇట మొత్తం తడిసిపోయినాయి. గవర్నమెంట్ కొనడంలే. తెలంగాణ సైడ్ అయితే స్టార్ట్ అయిందేమో, ఇక్కడ సైడ్ ఇంకా స్టార్ట్ కాలేదు సార్. మొక్కజొన్న తడిసిపోయి మొత్తం మొలకలు వచ్చినాయి. గవర్నమెంట్ కొట్టే బాగుంటుంది సార్. రైతులు ఇబ్బంది పడుతున్నాం. గవర్నమెంట్ ఎప్పుడు కొంటుందో 27వ తేదీ అంటున్నారు. 27వ తేదీ అన్న కొంటే బాగుంటుంది సార్ రైతులకు. మార్కెట్ ధర ఎట్లుంది? ఇక్కడైతే 1850, 1900 అట్లా కొంటున్నారు సార్. ఏమన్నా గవర్నమెంట్ రేట్ మాత్రం మద్దతు ధర మాత్రం 2400 చెప్పినారు. ఇప్పటికైతే ఏం కొనలేదు. ఈ 1800, 1900 అంటే కూడా ఈ వర్షానికి రావడం లేదు సార్. రైతులు, వ్యాపారస్తులు. మేము 5 ఎకరాలు వేసినాం సార్. ఎకరాకు ఒక టాలీన్నర అట్ట పడుతున్నాయి. 20 క్వింటాలు. పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితి అయితే లేదు సార్. ఇప్పుడు ఇప్పుడున్న ధరకైతే మార్కెట్ గవర్నమెంట్ రేట్ ప్రకారం అయితే కొంచెం అన్నం మాకు తీరుతారు సార్. చాలా ఘోరంగా ఉంది నా పరిస్థితి. మద్దతు ధర కూడా లేదు. ఇవి అడుగు అనేది మొత్తం ఇవి వర్షం నడిచిపోయినాయి మొత్తము. దీన్ని సగం రేటు కూడా తీసుకురావు. ఈ వల్ల ఏముంది, ఇంకా మొత్తం ఎత్తిపోయినట్టే పంట. అది నష్టమే మాకు ఈ వర్షాల వల్ల. పంటలు సరిపోక ఇంకా ఈ గవర్నమెంట్ ఆదుకుంటే మేలు. కొంచెం మాకు ఏమన్నా కొంచెం సాయం చేస్తే మేలని మేము కోరుకుంటున్నాం.
లేదు ఒక్కరు కూడా రాలేదు. ఈ మార్కెట్ యార్డ్లోకి వచ్చి అయితే ఒక్కరైతే రాలేదు బొత్తిగా. మా పరిస్థితి ఎట్లుంది ఇంకా అనేది కూడా ఎవరు లేదు బొత్తిగా. చూడడానికి రాలేదు బొత్తిగా, ఎవరు రాలేదు. 20 ఎకరాల పంట ఈ బయలు మొత్తం ఉన్నాయి, మొత్తం తడిచిపోయినాయి. ఇది పరిస్థితి మొత్తం. గవర్నమెంట్ కొంచెం మేలని ఆశిస్తుంది. కొంచెం ఏదైనా గవర్నమెంట్ మాకు ఆదుకుంటే మేలని మేము ఆశిస్తున్నాం. ఏం లేదు అంత ఇక్కడ ఉండగా, ఇండ్లు లేదు ఏం లేదు, ఇంకా బయట తెచ్చుకొని తినడం ఏదో మా తిప్పలు మేము మొత్తం చేసుకునే మాకు లేదు. ఇంకా బొత్తిగా గవర్నమెంట్ ఇచ్చిన తర్వాత అయితే లేదన్న బొత్తిగా అయితే లేదు. సగానికి కూడా కడుతున్నారు, చాలా ఘోరంగా కడుతున్నారు. మాది భీమారం 20 ఎకరాలు మసలు. ఈ ప్లాట్ఫారం ఇంకా ఆ ప్లాట్ఫారం ఇంకా ఆడ గోడంగా వస్తున్నాయి ఎత్తిపోసి. రైతుల పరిస్థితి చాలా ఘోరంగా ఉందన్న. ఈ వర్షాల వల్ల పెట్టిన పెట్టుబడి కూడా వెళ్ళదు. 15 రోజులు తినడం అన్నం ఇక్కడ బయట తెచ్చుకోవాలా, తినాలా. వాళ్ళ రాత్రి వచ్చినా రాత్రి కప్పుకోవాలా, చేసుకోవాలా. పగులు వచ్చినా పగులు వర్షమే, రాత్రి వర్షమే. పెట్టిన పెట్టుబడి కూడా వెళ్ళదు. అసలు చాలా నష్టం ఉన్నా. అసలు రైతు ఎవరు వచ్చి వ్యాపారస్తులు కూడా అడగడ గారు ఒక మంచి కూడా వచ్చి కూడా ఏమి మీ పరిస్థితి ఎటుంది ఏం కథ అని కూడా మీలోకి ఎవరు వచ్చి కూడా చేసుకోలే. ఇప్పుడు ఇవాళ మీరు ఇచ్చినారు ప్రభుత్వం ఈ రైతుకు కొంచెం సహకరించి ఏదో ఇంత నష్టపరిహారం ఏమైనా కట్టించేటట్టుంటే కొంచెం చెప్పరు సార్. కొంచెం ధన్యవాదాలు. కలెక్టర్ మేడం ఇక్కడ మనకు దగ్గర అందుబాటులో ఉంది. దయచేసి ఏమైనా ఈ రైతు పరిస్థితి కొంచెం తెలియపరచండి. ఇటు వచ్చి కూడా వాయు కూడా దగ్గరే ఉంది కదా, వచ్చి రైతు పరిస్థితి మాటకు వాయు కూడా వచ్చి చూడండి. ఘోరంగా ఉంది రైతు పరిస్థితి. మనం కథనిలే కదా, వచ్చి కూడా చూడమని కలర్ చూడమను చూసి అవును రైతుకు ఇంత నష్టమైంది ఏం కదా అనేది కూడా వాయు తెలుస్తుంది కదా.